ముక్కోటి దేవతలకు ఇలవేలిపోయినటువంటి ఆ హరిహర తనయుడు అయ్యప్ప శరణాలు పలికిన భక్తకోటిని తన వద్దకు సునాయాసంగా తనే రప్పించుకుంటాడు. బంగారు రథముపైన ఊరేగుతూ వచ్చే ఆ ముక్కంటి తనయుణ్ణి స్వాములు ఎలా కీర్తిస్తున్నారో మీరు వినండి. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప నీవే అయ్యప్ప. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప నీవే అయ్యప్ప. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప నీవే అయ్యప్ప. నవ్వుల వెన్నెలను మనసంతా నింపునయ్య స్వామి శబరీసుడే. కరుణ కోరు దీనులను బోధించి బ్రోతునయ్య స్వామి శబరీసుడే. వారని వీరని భేదములెంతకని అందరిని ఒకటిగా సన్నిధి చేస్తునుగా. పంబా స్నానమే చల్లని చందనమే తనువే సన్నిధికి మెల్లగా చేరునే. భక్తిని దుర్మాడే మణికంఠ అయ్యప్ప అమ్మేలగరావయ్య శ్రీ శబరినాథ. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప స్వామి అయ్యప్ప. బంగారు రథము పైన ఊరేగుతూ వచ్చేనయ్యా స్వామి శబరీసుడే. కొండపొలి మేరల్లో కొలువై నిలిచెనయ్యా స్వామి శబరీసుడే. శాంతికి కొలువైన కాంతికి నెలవైన సత్య సుందరమే సర్వసమ్మతమే నీతి నియమాలే దీక్షావస్త్రాలే ముక్తికి మార్గమే తెలిపెను స్వామియే. సత్యము నీవేలే దివ్యమైన పెన్నిది శరణన్న వారికి శబరీశ సన్నిధి. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప నీవే అయ్యప్ప. ముక్కోటి వేల్పువే ముక్కంటి తనయుడవే అయ్యప్ప నీవే అయ్యప్ప.